హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హుండై క్రెటా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉంది. అక్కడ 40 కార్లు అయితే ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ లో వెళ్ళి మీరు అక్కడ కార్లు చూసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్ లో ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కి అయితే తీసుకెళ్ళిద్దండి. ఒకవేళ ఈ కారు కావాలనుకుంటే ఇది క్రెటా కార్ అండి. ఈ కారు ఢిల్లీ కారు, ఢిల్లీలోనే ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలు కానీ ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుందండి. నేను ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి మీ స్టేట్ లో. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి కార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఈ మధ్య చాలా మంది యూట్యూబర్లు వస్తారు, కార్లు అమ్మాలి అని ఏమంటారు అంటే ఢిల్లీ రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ ఇప్పిస్తా అంటారు. ఇవన్నీ కాని పనులు, ఇవన్నీ ఉత్తి మాటలు, ఇవేం నమ్మకండి అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా మంచిది అయితే కాదు. అట్లాంటివి చేయించుకోకండి. పబ్లిక్ గా చెప్తారు, అది పెద్ద క్రైమ్ తో సమానం అనమాట. మన బండి ఎప్పుడైనా మనం ఇక్కడ కొనుక్కుంటే ఒక 1,00,000 రూపాయలైనా 1,20,000 అయినా అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు చాలా మంచిది అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరో చెప్పారని వాళ్ళ మాటలన్నీ నమ్మి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ లో చేయించుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ హుండై క్రెటా. సబ్స్క్రైబర్స్ ని ఎలాగైనా పెంచుకోవాలని 4 మాటలు ఎక్కువ చెప్తా ఉంటారు. దానికి మీరు లోన్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎవరో తిరుపతిలో ఢిల్లీ కార్ ఇప్పిస్తా అని 3 లక్షలు తీసుకొని ఆ డబ్బులు పట్టుకొని పారిపోయారంట. 5 లక్షల కారు 3 లక్షలకి ఇప్పిస్తా అన్నారంట. చాలా మంది యూట్యూబర్లు పుడతా ఉన్నారండి. చాలా మంది ఏంటంటే కొత్త విషయాలు ఏంటంటే మాకు తెలియని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మోసాలకి నాందనమాట. ఎవరి మాటలు నమ్మకండి. రూపాయి ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆడ తీసుకుంటేనే మీకు నాణ్యత అయితే ఉంటది. కారు కూడా మంచిది దొరికిద్ది. నమ్మకంగా కారు ఇంటికి వచ్చింది. ఎవరైతే మార్కెట్ మీద 1,00,000 రూపాయలు లేకపోతే 70,000 ఒక 2 లక్షలు తక్కువ చెప్తే అది నమ్మద్దు. 70,000 తక్కువ చెప్తే ఓకే ఉంటే ఉండొచ్చు. ఆ యాక్సిడెంట్ బండి అయితే మాత్రమే దొరికిద్ది. ఒరిజినల్ బండి అయితే ఉండదు. పైకి చూస్తానికి అన్ని బండ్లు కూడా నెంబర్ 1గా కనపడతాయి. లోన్ ఏందనేది అది కరెక్ట్ గా ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళకే అర్థమైద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు హుండై క్రెటా E+ వేరియంట్ అండి. హుండై క్రెటా E+ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2033 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 65,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పుడు వరకు 65,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలు కానీ ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను. ఢిల్లీ కార్ కాబట్టి ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. మీరు లైఫ్ ట్యాక్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కట్టుకున్నా సరే ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్స్ కూడా దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% మాత్రమే టైర్ అయితే ఉందండి. అలాగే E+ వేరియంట్ కి ఎలై వీల్స్ అయితే రావు. ఆఫ్టర్ మార్కెట్ హుండై కంపెనీ ఎలై వీల్స్ అయితే వేపించుకోవడం అయితే జరిగింది. అలాగే స్టీరింగ్ కంట్రోలర్స్ రావు. ఈ కారుకి స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా వేపించుకోవడం జరిగింది. అలాగే కంపెనీ ఫిటెడ్ SX వేరియంట్ కి వచ్చేటటువంటి స్టీరియో కూడా ఈ కారుకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వేపించుకోవడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఎలై వీల్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైర్స్ 70% అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి హైవే మీద 18 నుంచి 20 దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్ తో వర్కింగ్ అయితే ఉందండి. అలాగే కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 90 నుంచి 100% ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రెండ్స్, ఇక కారు
విషయానికి వస్తాయి, కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం 1-2 చోట్ల పెయింటింగ్ టచ్అప్ అనేది కామన్ గా అయితే జరుగుతాయి. ఢిల్లీ కార్లకి ఇండియాలో ఏ కార్కైనా కామన్ అది. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. మిల్క్ వైట్ కలర్ కార్ అండి. అక్కడక్కడ మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక అది కూడా కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 2018 కారు E+ వేరియంట్, ఎలై వీల్స్ ఉన్నాయి, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 8,30,30,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు 8,30,30,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో బార్గెనింగ్ కూడా అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా అన్నయ్య బాబీ గానీ, హాఫీజ్ గానీ, మోయిజ్ గానీ నాకైనా కాల్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే అయితే జరిగిద్దండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. కార్ మొత్తం చూపిస్తాను, చెలవ చేయండి. ఫ్రెండ్స్ వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చండి. హుండై క్రెటా E+ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90-100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చండి, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయండి. టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయండి. 60-70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూడొచ్చు బ్యాక్ లుక్ చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్ గా కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70-80% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ. అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చండి. ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. స్టీరింగ్ దిప్పుదా ఒకసారి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఈ ఆడియో కంట్రోల్స్ కానీ ఈ క్రూజ్ కంట్రోల్స్ కానీ E+ వేరియంట్ లో అయితే రావండి. EX వేరియంట్ లో అయితే రావు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి కానీ క్రూజ్ కంట్రోల్స్ అనేది వర్కింగ్ లో అయితే ఉండవండి. ఒకసారి రీడింగ్ చూసుకున్నట్లయితే 65,454 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. 65,454 కిలోమీటర్లు అయితే తిరిగింది. అలాగే చూడొచ్చండి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే కంపెనీ ఫిటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది. ఇందులో మీకు నావిగేషన్ కూడా అయితే ఉందండి. అలాగే FM రేడియో AM అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి, మంచి వర్కింగ్ లో అయితే ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది. 1 నుంచి 6 దాకా కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. కో డ్రైవర్ సైడ్ సీటు 100కి దాదాపుగా 90-100% మధ్యలో అయితే ఉంది. అలాగే ఒకసారి వెనకాల
ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది. రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ అనేది చూడొచ్చు, స్పేషియస్ గా అయితే ఉంటది. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా ఒక 60% అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కొత్త బ్యాటరీ అయితే ఉందండి. SF సోనిక్ రీసెంట్ గా అయితే వేపించినటువంటి బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ చూడొచ్చు, ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. హెడ్ నుంచి చాలా చక్కగా అయితే ఉంది. చూడొచ్చు, ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవు, ఆయిల్ చమ్మలు కూడా అయితే లేవండి. అలాగే కంపెనీ ఫిటెడ్ బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. ఎక్సలెంట్ ఒకసారి ఇంజన్ ఆపు, ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సైజ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. 2018 హుండై క్రెటా EX వేరియంట్ అండి. 2018 కారు, 65,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, 2 కీస్ అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కార్ కాస్ట్ 8,30,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా. అందరికీ బాయ్, జై హింద్.